జయప్రద ఎక్కడ? ఆమె గురించి పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు? జయప్రదని పోలీసులు వెతకడం ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ టాపికే. సీనియర్ టాలీవుడ్ నటి జయప్రద గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అంటూ అక్కర్లేదు. తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాల్లో నటించి దేశవ్యాప్తంగా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఎంపీగాను సేవలందించారు. ఇక అదలా ఉంచితే ఆమె మిస్సింగ్ అయినట్టు ఓ వార్త ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మాజీ ఎంపీ సినీ నటి జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ కోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసు విషయంలో పలుమార్లు విచారణ జరిగింది. కానీ ఆమె కోర్టుకు మాత్రం హాజరు కాలేదు. 2019లో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించి 2 కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉన్నారు. దీంతో ఆమె కోసం యూపీ పోలీసులు గాలిస్తున్నారని తెలుస్తోంది. అయితే రాంపూర్ ఎస్పీ ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి మరి ఆమెను వెతకడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె ఆచూకీ మాత్రం తెలియడం లేదు. ఆ బృందం కూడా జయప్రదని వెతకడానికి ఆచూకీ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నా కనిపెట్టలేకపోతుంది. దీంతో ప్రజెంట్ జయప్రద ఎక్కడ ఉన్నారు, అసలు ఆమె ఎలా ఉన్నారు అనే విషయాలు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. నవంబర్ 8న ఈ కేసు విచారణ జరగాల్సి ఉండగా జయప్రద కోర్టుకు హాజరు కాలేదు. ఈ అంశంపై ప్రాసిక్యూషన్ ఆఫీసర్ అమర్నాథ్ తివారీ మాట్లాడుతూ జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినా ఆమె నవంబర్ 8న కోర్టుకు హాజరు కాలేదన్నారు. దీంతో న్యాయస్థానం ఈ కేసు విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది. ఆ సమయంలో కూడా ఆమె కోర్టుకు రాలేదు. ఆపై డిసెంబర్ నెలలో హాజరు కావాలని హెచ్చరించినా కూడా ఆమె అందుబాటులోకి రాలేదు. కేసు విషయానికొస్తే 2019 లోక్సభ ఎన్నికల్లో జయప్రద బీజేపీ తరపున రాంపూర్ నుంచి బరిలో దిగారు. అయితే ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆమె ఓ రోడ్డును ప్రారంభించడంతో స్వార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు రాంపూర్లోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో పెండింగ్లో ఉంది. వ్యక్తిగతంగా హాజరు కావాలని పలుమార్లు ఆదేశించినా ఆమె కోర్టుకు రాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.